నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికైతే విదేశీ సంస్థలు ఎదురు చూస్తున్నాయి, అంటే పెట్టడానికి వస్తున్నాయి. కానీ ఇదే టైంలో వాళ్ళ ఆసక్తి చూపిస్తున్న టైంలో కొంతమంది ఆకాశ రామన్న ఉత్తరాలు అయితే రాస్తున్నారు, అంటే మెయిల్ల ద్వారా కావచ్చు. సో ఇలాంటివన్నీ మీరు రావద్దు, ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారు, లేకపోతే ఇక్కడ ఏమంటారు అట్మాస్ఫియర్ మంచిగా లేదు అని చెప్పేసి అలాంటి మెయిల్స్ అయితే పంపిస్తున్నారు. మరి ఇలాంటివి అభివృద్ధి చెందాల్సిన టైంలో మరి అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధికి అసలు అవకాశం ఉందా ఏపీలో అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే ఏపీలో అభివృద్ధి ఖచ్చితంగా కావాల్సిన తరుణంలో, విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్న తరుణంలో కొంతమంది ఆకాశ రామన్న ఉత్తరాలు అంటే మెయిల్స్ ద్వారా మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే నష్టపోతారు, ఇక్కడ ప్రకృతి పరంగా కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా కావచ్చు, మీకు కన్వీనియంట్గా ఉండదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ఆలోచన లేకుండా ఇట్లాంటి మెయిల్స్ పంపించడం వెనకాల అర్థం ఏంటి? నిజంగానే మరి రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారా లేదంటారా ఇలాంటి మెయిల్స్ వల్ల? ఇప్పుడు రెండు రకాల ఛాలెంజెస్ చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటివి రెండు. ఒకటి అభివృద్ధి చేయటం, రెండు అభివృద్ధిని అడ్డుకునేటువంటి వాళ్ళతోటి ఫైట్ చేయటం. రెండు రకాల ఛాలెంజెస్ ఆయనకి ఉన్నాయి. సరే, అభివృద్ధి అనే దాన్ని ఈజీగా చేయగలరు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయనకున్నటువంటి అనుభవం 40 సంవత్సరాల పైగా రాజకీయంగా, ప్లస్ ఆయనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అభివృద్ధికి. అభివృద్ధి అనేది, అభివృద్ధి ప్రధాన రాష్ట్రాన్ని పరిగెత్తించడం అనేది ఆయనకి పెద్ద సవాలేం కాదు, ఎందుకంటే ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన అభివృద్ధి చేయటంలో నిష్ణాతుడు, అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కూడా ఆయనకు నైపుణ్యం ఉంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు విషయంలో. ప్లస్ విజన్ కూడా, ఆయనకు విజన్ అంటూ ఉంటుంది. ఒకటి 2020 విజన్ తయారు చేసిన ఆయనే. తెలంగాణకి ఇవాళ హైదరాబాద్ ఇవాళ ఈ పరిస్థితిలో ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది. దీంట్లో నిర్వివాదాంశం ఎవరైనా సరే చెప్తారు ఇది. సో ఆయన ఆ రోజు 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి పునాదే ఇవాళ హైదరాబాదు ప్రపంచ పటంలో నిలబడటానికి ప్రధానమైన కారణంగా ఉందని చెప్పి ఎవరైనా చెప్తారు. ప్లస్ ఆయన విజన్ తప్పుపట్టలేమని చెప్పేసి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా వ్యతిరేకించేటువంటి కేటీఆరే అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 2029 విజన్ అనేది ఒకటి తయారు చేశారు. ఆయన 2029కి ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో నెంబర్ 1 చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 2050కి వరల్డ్ నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలి అనేటువంటిది ఒక విజన్ ఉంది ఆయన దగ్గర. ఆ విజన్కి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి వనరులు. సీ కోస్ట్ ఉంది, ఏ రాష్ట్రానికి లేనంత సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఉంది. సో ఓడరేవులు అనేది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లకి కేంద్రాలుగా ఉంటాయి ఓడరేవులు. కాబట్టి ఎక్కడికి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం అనేది అడ్వాంటేజ్. సో కాబట్టి ఆ కోస్తా తీరం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఓడరేవులు నిర్మాణానికి పెట్టుబడిదారులు భారీగా వస్తారు. దాంతోపాటు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కూడా రెడీ అయిపోతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏడాదికి అయిపోతుంది, గన్నవరం నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది. ఇవి కాకుండా నేషనల్ ఎయిర్పోర్ట్లు 4 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి వైజాగ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, నేషనల్ కూడా కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వైజాగ్లో ఒకటి ఉంది, భోగాపురం ఒకటి రెడీ అవుతుంది, గన్నవరం ఒకటి ఉంది, తిరుపతి ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లుగా తయారవుతుంది. ఇవి కాకుండా మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి కడపలో ఒకటి తయారవుతుంది, దగదర్తి నెల్లూరు జిల్లాలో ఒకటి తయారవుతుంది, ఎలాగో రాజమండ్రిలో ఒకటి ఉంది. ఇలా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కి మౌలిక వనరులు సమకూరుతున్నాయి. రైల్వే లైన్స్ శాంక్షన్ అవుతున్నాయి లేటెస్ట్గా. ఇవన్నీ చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గాన్ని వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడిదారులు వాళ్ళే ఇంట్రెస్ట్గా ఉన్నారు పెట్టుబడులు పెట్టడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అప్రోచ్ అవుతున్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా లేటెస్ట్గా వాళ్ళ ప్రతినిధులు వచ్చి విజిట్ చేసి 40,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 40,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం, అమరావతి అభివృద్ధి కోసం ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు అప్పిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దాని విలువ అనేది వాళ్ళు అంచనా వేసుకొని ఉంటారు కదా. అక్కడ రాబోయేటువంటి రోజుల్లో అది ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేదాన్ని అంచనా వేసుకున్న తర్వాతనే కదా వాళ్ళు ఇచ్చేది అప్పు అనేది. ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. ఇది కాకుండా మళ్ళా విదేశాల నుంచి పెట్టుబడులు రాబోతున్నాయి పెద్ద ఎత్తున. దీంతో పాటు దలైలామా బౌద్ధుల ఆయన అధిపతి, బౌద్ధులకి
గురువు, బౌద్ధ గురువు దలైలామా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయనకి పెద్ద నెట్వర్క్ ఉంది. ఆ బౌద్ధుల యొక్క ఆరామంగా అమరావతి విరాజిల్లుతుంది. అక్కడ కాలచక్రాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా దేశ విదేశాల నుంచి, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల నుంచి అక్కడికి వస్తుంటారు బౌద్ధులు, బౌద్ధాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు అమరావతిని ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా విరాళాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు విరాళాలను సేకరించడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే కనుక పెట్టుబడిదారులకు ఒక అంచనా ఉంటుంది. ఎప్పుడు బిజినెస్ పీపుల్, పారిశ్రామికవేత్తలకు కానీ వాణిజ్యవేత్తలకు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక అంచనా వేసుకొని వాళ్ళు దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దానికి అనువైనటువంటి ప్రాంతంగా అమరావతి అనే దాన్ని వాళ్ళు భావించి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఈ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి వాళ్ళని ఆహ్వానిస్తుంటే ప్రభుత్వం, విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కొంతమంది సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు రావద్దు ఆంధ్రప్రదేశ్కి, ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అప్పుడు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ మేము తీసుకొస్తాము, కాబట్టి మీరు అమరావతి వైపు చూడొద్దు. పైగా అమరావతిలో మీరు పెట్టుబడులు పెట్టారంటే అక్కడ ఒక సామాజిక వర్గం మాత్రమే లబ్ధి పొందుతుంది, ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రాంతీయ విభేదాలను లేపుతుంది. ఇలాంటివన్నీ కూడా మెయిల్స్ రూపంలో పెడుతూ, ఒకప్పుడు ఆకాశరామన్న అని చెప్పి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఎవరన్నా పెళ్లి కుదుర్చుకుంటారు అనుకో, ఆ పక్కన వాళ్ళు ఎవరు ఈడ్చిపడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఆ గ్రామంలోనే లేదంటే టౌన్లోనే ఎవరో ఒకరు ఇంటి పక్కల్లో, లేకపోతే పడనటువంటి శత్రువులు, కనిపించినటువంటి శత్రువులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఆకాశరామన్న ఉత్తరం రాసేవాళ్ళు. ఆ అమ్మాయి మంచిది కాదనో, లేకపోతే ఆ అబ్బాయి మంచోడు కాదనో, మీరు పెళ్లి చేసుకోవద్దు, ఆ అమ్మాయికి అది ఇది, లేదా ఆ అబ్బాయికి ఆ నెగిటివ్ పాయింట్స్, తాగుతాడు, తిరుగుతాడు, ఏదో ఇట్లా ఆకాశరామన్న ఉత్తరం రాస్తే పెళ్లి చెడగొట్టేవాళ్ళు, ఎవరు ఈర్చిపడేవాళ్ళు వాళ్ళు. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందుతుందని అంటే అది రాష్ట్రానికి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పి, ఆ రాష్ట్రానికి ఆర్థిక సెంటర్గా ఉంది అని చెప్పి భావించాలి, కానీ గ్రోత్ ఇంజన్గా ఉంది అని చెప్పేసి. కానీ ఆ విపక్షంలో ఉన్న పార్టీలు అభివృద్ధి జరిగితే కనుక మళ్ళీ 2029లో గుర్తింపు ఉండదేమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు రకరకాల మెయిల్స్ రూపంలో, రకరకాలుగా మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తూ మీరు అమరావతికి మాత్రం రావద్దు అంటే, మన రీసెంట్ టైంలో చూస్తే యూట్యూబ్ అకాడమీ వస్తుందని దానికి కూడా వాళ్ళకి కూడా రాశారని చెప్పేసి కూడా మరి చూసాం మనం సోషల్ మీడియాలో. దానికి రీట్వీట్ చేస్తూ కూడా మీరు ఇక్కడికి రావద్దని చెప్పేసి దానికి కూడా వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది. అసలు ఏంటి, ఎందుకు మరి ఇంత కక్ష ఎందుకు అంటారు? రాజధాని డెవలప్మెంట్ అంటే రాజధాని అంటే ఉంటేనే కదా అన్ని రకాలుగా మనకి ఉద్యోగ అవకాశాలే కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు, ఇంతమంది వస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళు రావద్దని ఎందుకు కోరుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఒకటేంటంటే ఫ్యాక్షన్ మెంటాలిటీ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఫ్యాక్షన్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కాపలా కాస్తుంటారు. కింద వాళ్ళు ఎవరు ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షనిజం చేయడానికి వీళ్ళందరినీ వెనుకబడతానికి గురి చేస్తారు, వీళ్ళందరినీ ఆర్థికంగా వెదగనీయకుండా చేస్తారు. అప్పుడే ఈ ఫ్యాక్షన్ లీడర్ మీద వాళ్ళు ఆధారపడతారు. ఒకవేళ వాళ్ళు అభివృద్ధి చెందారు అనుకో, ఈ ఫ్యాక్షన్ లీడర్ మీద ఆధారపడరు. అందుకని ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, వెనుకబడతాను ఉండాలి, ఖచ్చితంగా ఆ వెనుకబడతాను ఉంటే గనక వాళ్ళు తమ మీద డిపెండ్ అవుతారు అనేటువంటి ఒక మెంటాలిటీ ఉంటుంది ఫ్యాక్షనిస్టులకి అనేది చెప్తూ ఉంటారు. సైకాలజిస్టులు కూడా అదే చెప్తుంటారు. సో కాబట్టి అభివృద్ధి అనే దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ప్లస్ వాళ్ళు అభివృద్ధి అనేది చేస్తే కనుక వాళ్ళు రివోల్ట్ అవుతారు, తమ మనుగడ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అని చెప్పి అంటుంటారు. బహుశా ఆ కారణం చేత ఇప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, నెలకు 2,000-3,000 రూపాయలు మనం పెన్షన్ ఇవ్వడం లేదంటే బటన్ నొక్కడం ద్వారా ఇస్తూ ఉంటే తాము ఏం చేసినా కానీ ఇంక పట్టించుకోరు. ఇప్పుడు 2,000, 3,000, 2,70,000 కోట్ల రూపాయలు పంచారని చెప్పి లెక్క చెప్తున్నాడు ఆయన 5 సంవత్సరాల్లో. ఈ 2,70,000 కోట్ల రూపాయలు పంచాడు బాగానే ఉంది, మరి దోచింది ఎంత ఆ లెక్క చెప్పాలిగా, ఈయన పర్సనల్ గా దోచింది ఎంత అని చెప్పాలిగా. ఇప్పుడు లిక్కర్లో ఎంత దోచాడు, ఇసుకలో ఎంత దోచాడు, భూములు ఎన్ని ఆక్రమించేశాడు, ఈ లెక్క చూసుకుంటే ఆ 2,50,000 కోట్ల కన్నా ఎక్కువ కనపడుతుంది కదా అక్కడ. అంటే ఒక్కడే అంతకన్నా మించి దోస్తే అందరికి 5 కోట్ల మందికి పంచినా కానీ 2,70,000 కోట్ల నువ్వు పంచింది, మరి అభివృద్ధి చేసావంటే ఎక్కడ అభివృద్ధి లేదు కదా, అభివృద్ధి లేదని చెప్పి అందరూ చెప్తున్నారు కదా.
అంటే ఫ్యాక్షన్ మెంటాలిటీ అలా ఉంటుంది. అంటే ఏదో అందరికి తలాకు 10 రూపాయలు ఇచ్చేసి పప్పు బెల్లాల్లాగా ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అలా ఉంటారు, తాము చేసేది తాము చేయొచ్చు అనేటువంటి యాంగిల్లో. ఫ్యాక్షన్ లీడర్లు అదే ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. కింద వాళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి, ఎదగకూడదు. బహుశా ఆ కోణం నుంచే ఇప్పుడు వచ్చేటువంటి కంపెనీలకు పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. లేదంటే యూట్యూబ్ యూనివర్సిటీ వస్తుందంటే ఎవరైనా అడ్డుకుంటారా? నెగిటివ్ మెయిల్స్ పెడతారా? లేదు. 40,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి మేము ఇస్తామని అంటే వరల్డ్ బ్యాంక్ నువ్వు లెటర్ రాసేది ఏంది? వరల్డ్ బ్యాంక్ లెటర్లు రాసి మీరు ఇవ్వద్దు, అన్ని అప్పుల్లో ఉంది, 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం అస్థిరంగా మారిపోతుంది, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, మీరు అప్పు ఇచ్చినా కానీ మళ్ళీ తిరిగి రాదు అని చెప్తే ఎవడన్నా ఇస్తాడా? అప్పు ఇచ్చేవాడికి వాడు మళ్ళీ తిరిగి ఇవ్వడు అని అంటే ఎవరైనా ఇస్తారా? సో ఇప్పుడు అభివృద్ధి అనే దిశగా ఆలోచిస్తే ఆ పని చేయరు. కొంతమంది వీళ్ళు వైసీపీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు మెయిల్స్, ఒకప్పుడు ఆకాశరామన్ ఉత్తరాలు రాసేవాళ్ళు, ఇప్పుడేముంది మెయిల్స్ పంపిస్తున్నారు. ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీకి మెయిల్స్. సో అందువల్ల ఈ ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఎందుకంటే నీటి ప్రవాహం అనేది వెళ్తూ ఉంటుంది, ప్రవాహానికి ఎదురు ఎంతసేపు ఈదుతారు, ఇదే అవకాశం లేదు. ఇప్పుడు ఒక పాజిటివ్ మూడ్ వచ్చేసింది, అమరావతి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ మూడ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, బ్రాండ్ వాల్యూ వచ్చింది, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది, కాబట్టి పెట్టుబడుల వరద కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎస్ఆర్ఎం లేటెస్ట్గా ఏం చెప్పింది? దాదాపు 200 పడకల ఆసుపత్రిని పెడతామని చెప్పింది. ఎస్ఆర్ఎంని ఎవరు అడిగారు పెట్టమని? ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, వాళ్ళు మళ్ళీ మెడికల్ కాలేజ్ పెట్టి హాస్పిటల్ పెడతాం అంటున్నారు. సో కాబట్టి ఎవరు వద్దన్నా అవునన్నా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అక్కడ భవిష్యత్తుని వాళ్ళు చూస్తున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడం అనేది వీళ్ళు మెయిల్స్ పెట్టినందువల్ల రాకుండా ఉంటారా? వీళ్ళు అనవసరంగా ప్రజల మధ్య అబాస్ పాలు కట్టడం తప్పితే ఏం లేదు. సో ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు మానుకుంటే బెటరు. అమరావతి అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు.